ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తక్కువ జీతం సంపాదించే వారి నుండి ఎక్కువ మొత్తంలో సంపాదించే వారి వరకు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన ఉంటుంది. అదేంటంటే డబ్బును ఎలా వినియోగించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి అని. ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. Please like, share, subscribe my channel for more financial related content. What is financial planning and how to make a plan అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫైనాన్షియల్ ప్లాన్ ఎందుకు చేసుకోవాలి అంటే ముందుగా వచ్చే ఫైనాన్షియల్ రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండడం వల్ల మన ఇన్కమ్ ఎంత, సేవింగ్స్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రిస్క్ మేనేజ్మెంట్, రిటైర్మెంట్ ప్లానింగ్, ప్రాపర్ ఫ్యూచర్ ప్లానింగ్, వెల్త్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్? ఆర్థిక ప్రణాళిక అంటే ఏమిటి? ఆర్థిక ప్రణాళిక అనేది ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, వారి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ని మరియు ఆ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి ముందుగా మీ లక్ష్యాలను ఏర్పరచుకోండి. సెట్ యువర్ గోల్స్. మీ లక్ష్యాలను ఏర్పరచుకోవడం అనేది చాలా ప్రధానమైన భాగం. అంటే వ్యాపారాన్ని ప్రారంభించడం, పెద్ద ఇంటిని కొనుగోలు చేయడం, కార్లు కొనుక్కోవడం, పిల్లల కోసం కళాశాల విద్యకు నిధులు సమకూర్చడం లాంటివి. ముందుగా మీకు ఉన్న గోల్స్ని పేపర్ పైన రాయండి. అలా రాసిన వాటి కోసం మీరు ఏం చేయాలో నిర్ణయించుకోండి. మీరు మీ అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎంత మొత్తం అవసరమవుతుందో నిర్ధారించండి. దానిని ఎంత కాలంలో సంపాదించగలరో నిర్ణయించుకోండి. ప్లాన్ టు రెడ్యూస్ డెబ్ట్ అండ్ మేనేజ్ ఎక్స్పెన్సెస్. అంటే ఖర్చులను తగ్గించడానికి ప్లాన్ చేయండి. సాధ్యమైనప్పుడల్లా మరియు ఎక్కడైనా ఖర్చులను తగ్గించుకోవడం అలవాటు చేసుకోండి. దీని ద్వారా మీరు కొంచెం పొదుపు చేయగలుగుతారు. బిల్డ్ అన్ ఎమర్జెన్సీ క్యాష్ ఫండ్. మీ సంపాదన ఆధారంగా కొంత డబ్బును కేటాయించడం ప్రారంభించండి. మీ లక్ష్యం కనీసం 3 నుండి 6 నెలల వరకు మీ ఖర్చులన్నిటినీ కవర్ చేయడానికి తగినంత పొదుపుగా ఉండాలి. దీనిని 6 నెలలే కాకుండా ఇంకా ఎక్కువ కాలం పాటు కొనసాగించవచ్చు. మేనేజ్ పొటెన్షియల్ రిస్క్స్. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు లేదా ప్రియమైన వ్యక్తి మరణం సంభవించినప్పుడు మీ ఆర్థిక శ్రేయస్సు ప్రభావితం కావచ్చు. అటువంటి సమయాల్లో మీ ఆర్థిక భద్రతను కాపాడే విధంగా ప్లాన్ చేయండి. అంటే ఇల్లు, ఆస్తి, ఆరోగ్యం, వైకల్యం, వ్యక్తిగత బాధ్యత మరియు జీవిత బీమా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను చేసుకోవాలి. బిగిన్ టు ఇన్వెస్ట్. కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. రిటైర్మెంట్ ప్లాన్ చేయండి. మీరు వివాహం చేసుకున్నారా, పిల్లలు కలిగి ఉన్నారా లేదా ఇతర లక్ష్యాల రక్షణ కోసం ఏర్పాట్లు చేయడం ముఖ్యం. డిటర్మైన్ యువర్ క్యాష్ ఫ్లో. మీ డబ్బు ఎలా మరియు ఎప్పుడు ఖర్చు చేయబడుతుందో మీరు మీ ఆదాయాన్ని తెలుసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు అవసరాల కోసం ప్రతి నెల ఎంత అవసరమో, పొదుపు మరియు పెట్టుబడి కోసం ఎంత అందుబాటులో ఉంది మరియు మీరు ఖర్చును ఎక్కడ తగ్గించుకోవచ్చు, అద్దె, క్రెడిట్ కార్డ్ వడ్డీ వంటి గృహ ఖర్చులు, ఆహారం, గృహ మరియు దుస్తులు, రవాణా, వైద్య బీమా మరియు వైద్య ఖర్చుల కోసం సంవత్సరంలో ఎంత చెల్లించాలో డాక్యుమెంట్ చేయండి. కనీసం సంవత్సరానికి ఒక్కసారి మీ ప్లాన్ను మళ్ళీ చెక్ చేయండి. పరిస్థితుల్లో మార్పు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తే మరింత ఆదాయం పెంచండి. అవసరమైనంత విధంగా సర్దుబాటు చేయండి. ఇల్లు, కారు, బ్యాంకు పెట్టుబడులు, బకాయిలు, క్రెడిట్ కార్డు రుణాలు అన్నింటినీ ఒకసారి పరిశీలించి మళ్ళీ ప్లాన్ చేయండి. మీ సంపాదన ఆధారంగా పొదుపు చేయండి. పొదుపును పెంచుకుంటూ వెళ్ళండి. ప్రతి ఇయర్కి ప్లాన్లో చేంజెస్ చేసేటప్పుడు సేవింగ్స్ని పెంచుకోండి. ఇలా చేయడం ద్వారా అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కలిగి ఉండడం వల్ల మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీని కలిగి ఉంటారు.